నేపాల్ చైనా సరిహద్దుల్లో ఒక్క చుక్క వర్షం పడకుండానే వచ్చిన రాక్షస వరదలు వందలాది మందిని బలి తీసుకున్నాయి. అసలు వాతావరణ శాఖకు కూడా దొరకకుండా కేవలం అరగంటలోనే 30 అడుగుల ఎత్తున దూసుకొచ్చిన ఆ ప్రవాహం హిమాలయాల చరిత్రలోనే ఒక అతిపెద్ద వినాశనాన్ని మిగిల్చింది. అయితే నేపాల్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఘోర విపత్తు కేవలం ఒక చిన్న హెచ్చరిక మాత్రమే అని, అసలైన మహాప్రళయం ముందుందని అంతర్జాతీయ వ్యూహాత్మక నిపుణులు ఇప్పుడు ప్రపంచాన్ని వణికించే ఒక చేదు నిజాన్ని బయటపెట్టారు. చైనా ప్రభుత్వం టిబెట్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఒక రాక్షస ఆనకట్ట కారణంగా భారతదేశానికి, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు ఎంతటి ఘోరమైన ముప్పు పొంచి ఉందో ఈ తాజా నేపాల్ వరదలు కళ్లకు కట్టాయి. టిబెట్లోని యార్లంగ్ జాంగ్బో నదిపై చైనా ప్రభుత్వం ఏకంగా 60,000 మెగావాట్ల సామర్థ్యంతో మెడోగ్ డ్యాంను నిర్మిస్తోంది. ఈ యార్లంగ్ జాంగ్బో నది మరేదో కాదు, చైనా సరిహద్దులు దాటి భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల గుండా ప్రవహించే పవిత్ర బ్రహ్మపుత్ర నది. చైనా నిర్మిస్తున్న ఈ మెడోగ్ డ్యాం ప్రపంచంలోని అత్యంత పెద్దదైన చైనా 3 గోర్జెస్ డ్యాం కంటే 3 రెట్లు ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేయగలదు. అయితే ఈ ప్రాజెక్టు కోసం చైనా ఖర్చు చేస్తున్న $167 బిలియన్ వెనుక ఒక భయంకరమైన పర్యావరణ విపత్తు దాగి ఉంది. ఈ డ్యాం నిర్మిస్తున్న ప్రాంతం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన, భూకంపాలు ఎక్కువగా వచ్చే యాక్టివ్ ఫాల్ట్ లైన్ పై ఉందని చైనా భూగర్భ శాస్త్రవేత్తలే స్వయంగా గుర్తించారు. నేపాల్ సరిహద్దుల్లో బుధవారం వచ్చిన ఉప్పెనకు టిబెట్ కొండల్లో సంభవించిన 4.4 తీవ్రత కలిగిన ఒక సాధారణ భూకంపమే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక చిన్న భూకంపానికే హిమపాతం సంభవించి నదులను అడ్డుకొని అంతలోనే ఆనకట్టలు బద్దలై అంత పెద్ద వినాశనం జరిగితే, రేపు ఒకవేళ మెడోగ్ డ్యాం పరిధిలో భారీ భూకంపం వస్తే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ అక్కడ భూకంపం వచ్చి ఆ రాక్షస ఆనకట్ట బద్దలైతే అందులో నిల్వ ఉండే కోట్లాది లీటర్ల నీరు ఒక్కసారిగా భారతదేశంపైకి దూసుకొస్తుంది. అందుకే రక్షణ రంగ నిపుణులు ఈ ప్రాజెక్టును కేవలం ఒక డ్యాంలా చూడడం లేదు, దీనిని భారత్, బంగ్లాదేశ్లను ముంచేయడానికి చైనా సిద్ధం చేస్తున్న ఒక ప్రమాదకరమైన వాటర్ బాంబ్ అని పిలుస్తున్నారు. ఈ నేపాల్ వరదల సమయంలో చైనా ప్రవర్తించిన తీరు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. టిబెట్ కొండల్లో అంత పెద్ద ప్రమాదం జరిగి ఆ రాక్షస నీటి ప్రవాహం కిందకు దూసుకొస్తున్నా చైనా ప్రభుత్వం పొరుగునే ఉన్న నేపాల్ దేశాన్ని కనీసం హెచ్చరించలేదు. కనీసం ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే వందలాది మంది ప్రజలు, ముఖ్యంగా కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన 100 మందికి పైగా భారతీయ భక్తులు ప్రాణాలు కాపాడుకునేవారని నేపాల్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న విపత్తుకే సమాచారం ఇవ్వని చైనా రేపు బ్రహ్మపుత్ర నదిపై నిర్మించే మెడోగ్ డ్యాం నీటిని భారీ వర్షాల సమయంలో భారత్కు చెప్పకుండా వదిలేస్తే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు పూర్తిగా జల సమాధయ్యే ప్రమాదం ఉంది. భారతదేశానికి బ్రహ్మపుత్ర నది కేవలం ఒక నీటి వనరు మాత్రమే కాదు, ఈశాన్య రాష్ట్రాల జీవనాడి. చైనా చేతిలో ఈ నదిపై పూర్తి నియంత్రణ ఉంటే యుద్ధ సమయాల్లో లేదా వ్యూహాత్మకంగా భారత్ను ఇబ్బంది పెట్టడానికి చైనా దీనిని ఒక ఆయుధంగా వాడుకోగలదు. ఎండాకాలంలో భారత్కు వచ్చే నీటిని నిలిపివేయడం లేదా వర్షాకాలంలో ఒక్కసారిగా గేట్లెత్తి వరదలు సృష్టించడం చైనాకు చాలా సులువవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కూడా ఈ ప్రాజెక్టు వల్ల స్థానిక తెగల మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా సృష్టించబోయే ఈ జల ముప్పును తిప్పికొట్టడానికి భారతదేశం కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ నదిపై ఏకంగా 11,000 మెగావాట్ల సామర్థ్యంతో సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టును భారత్ వేగంగా సిద్ధం చేస్తోంది. చైనా ఒకవేళ హఠాత్తుగా నీటిని వదిలినా ఈ భారతీయ ప్రాజెక్టు ఆ నీటిని నియంత్రించి దేశాన్ని రక్షించగలదు. నేపాల్లో జరిగిన ఈ దెయ్యం వరద విపత్తు హిమాలయాల్లో మానవుడు చేస్తున్న ప్రకృతి ఉల్లంఘనలకు మరియు చైనా సామ్రాజ్యవాద కాంక్షకు ఒక గట్టి హెచ్చరిక అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.